రాజధానిలో మంజీరా హోటల్. కొండమరాజుపాలెంలో 95 కోట్లతో నిర్మాణం. 4 స్టార్ హోటల్ నిర్మాణానికి పర్యావరణ సంస్థ అనుమతి. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో మంజీరా ట్రినిటీ కార్పొరేట్ సంస్థ 4 స్టార్ హోటల్ నిర్మాణానికి సిద్ధమయ్యారు. నేలపాడుకు సమీపంలోని కొండమరాజుపాలెంలో దాదాపుగా 8 ఎకరాల విస్తీర్ణంలో 95 కోట్లతో హోటల్ నిర్మాణానికి సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్, రాజమహేంద్రవరం తదితర నగరాల్లో హౌసింగ్, కమర్షియల్, రిటైల్, హాస్పిటాలిటీ ప్రాజెక్టులు నిర్మిస్తోన్న మంజీరా సంస్థ రాజధానిలో 95.05 కోట్లతో హోటల్ నిర్మించనుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సంస్థ నివేదికను పరిశీలించిన రాష్ట్ర పర్యావరణ ప్రభావిత అంచనా సంస్థ తాజాగా ఈసీ మంజూరు చేసింది. సుమారు 255 గదులతో హోటల్ నిర్మాణం జరగనున్నది. రాజధానిలో ప్రప్రథమంగా నిర్మించబోయే 4 స్టార్ హోటల్ ఇదే అవుతుంది. ఈ సంస్థకు ఇదివరకే సర్వే నంబర్లు 6, 7, 9లో 8111.3 చదరపు మీటర్ల భూమిని కేటాయించారు. ఇందులో 2B+G 21 అంతస్తుల భవన నిర్మాణాలు జరగనున్నాయి. మొత్తం బిల్టప్ ఏరియా 34,602 చదరపు మీటర్లుగా ఉంది. పార్కింగ్ కోసం 826.2, పచ్చదనం నిమిత్తం 1,646.9, రోడ్డు కోసం 2,934.4 చదరపు మీటర్ల భూమిని ప్లాన్లో చూపించారు. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎన్ఓసీ ఇచ్చింది. హోటల్ నిర్మాణ దశలో అవసరమయ్యే నీటిని మున్సిపల్ పరిపాలన శాఖ సరఫరా చేసేందుకు అంగీకరించింది. అలానే వేస్ట్ వాటర్ని శుద్ధి చేసి డ్రైనేజీలోకి మళ్లించేందుకు ప్లానీ సంస్థ నివేదించింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న పర్యావరణ సంస్థ మంజీరా సంస్థకు హోటల్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. హోటల్ నిర్మాణం ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలామందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారవర్గాలు తెలిపాయి.